ఆ రోజుల్లో మీరు చాలా బక్కగా, చాలా పీలగా మీరే అన్నారు ఇందాక గాలేస్తే ఎగిరిపోయేలాగుంటాను. మరి ఏం చూసి మీతో అలయన్స్ అయ్యారు సార్ బాలసుబ్రహ్మణ్యం గారు? ఆయన పర్సనాలిటీ ఆయన శైలజ గారిని ఇచ్చి పెళ్లి చేయాలనేటువంటి ఒక ఆలోచన ఏంటి? వాట్ మేడ్ యూ? మీరు ఆయనకి బాలసుబ్రహ్మణ్యం గారు ఎక్కడ ట్రిగ్గర్ అయ్యారు? మీరెక్కడ ట్రిగ్గర్ అయ్యారు? మరి ఆయన నాలో ఏమి చూసి వాళ్ళ చెల్లెలు గారిని ఇస్తాం అనుకున్నారో అదైతే నేను హ్మ్. ఆన్సర్ చేయలేను. హ్మ్. The best college for intermediate. Unacademy, Madhapur. బట్ ఒక సందర్భం నాకు బాగా గుర్తు. మా పెళ్ళైన తర్వాత హ్మ్. సార్ బర్త్‌డే వచ్చింది. హ్మ్. సో, ఒక పార్టీ ఇంట్లో అరేంజ్ చేశాను. మాక్సిమం వారి ఫ్రెండ్సు ఇది. సో, అందరూ వచ్చిన తర్వాత వి వర్ హావింగ్ ఎ డ్రింక్. వీళ్ళందరూ ఎవరో తెలుసా హ్మ్. అని అడిగారు. హ్మ్. మీ ఫ్రెండ్స్ అండి అన్నాను. హ్మ్. లేదు జాసూస్ మీ గురించి చెప్పడానికి అన్నారు. హ్మ్. సో అవన్నీ వాళ్ళు మంచి మాటలు చెప్పినందుకే నాకు ఇచ్చినట్టున్నారు. రెండో ప్రశ్న, అందుకే మీరు మా పెళ్లి పత్రిక చదివేలో లేదు తెలీదు. హ్మ్. మా గురువుగారు జంజాల్ గారే రాశారు. హ్మ్. దాంట్లో అదే చెప్పాను. ఆయన రాసింది ఏంటంటే, బాలు అనే నేను 2, హ్మ్. సుధాకర్ అనే నేను 1, ఇద్దరం కలుస్తున్నాం 21st నాడు పెట్టారు. దట్ ఈస్ 21st డిసెంబర్. డిసెంబర్ వారినేమో రెండో అంకె సంఖ్యతో పోల్చి నన్ను ఒకటో సంఖ్యతో పోల్చి 1989. మా పెళ్లి పత్రిక కూడా జంజాల్ గారే ఓహో! రాశారు. ఇది అంటే నార్మల్ పెళ్లి పత్రికలా ఉండదు. పోతే సార్ ఒక గొప్ప సింగర్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్నటువంటి ఒక గొప్ప సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారికి బావమరిది. అలాగే రెనౌండ్ శైలజ గారికి భర్త. చరణ్ ఈజ్ ఆల్సో మీకు ఏ వరుస మేనల్లుడా? మేనల్లుడు. మేనల్లుడు వరుస అవుతారు. తను ఇంతమంది సింగర్స్ ఉన్న ఫ్యామిలీలోకెళ్లారు మీరు. మీకేమైనా సింగింగ్ పట్ల ఏమన్నా అవగాహన గాని, పాడటం గాని, ఏదైనా ప్రయత్నం గాని జరిగిందా? పాడే ప్రయత్నం అంటే ఒకానొక సందర్భం ఉంది. ఇలాగే ఇంట్లోని పాటలే వస్తున్నాయి. నేను పాడుకుంటూ ఉన్నాననమాట దాంతో పాటు. హ్మ్. తను అటు ఇటు ఏదో తిరుగుతూ ఉంది. తర్వాత వి వెంట్ ఫర్ కిందకి ఇంటికి భోజనం అయిపోయిన తర్వాత పైకొచ్చిన తర్వాత, ఇవాళ మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. శైలజ గారు. ఆ! హ్మ్. మళ్ళీ మీరు తర్వాత మీరు అంత ఏం ఫీల్ అవ్వకూడదన్న. హ్మ్. అంత సీరియస్‌గా ఏముందా అని నేనప్పుడు నన్ను ఆలోచించుకుంటూ, ఈ వారం రోజుల్లో నేను చేసిన పని ఏమిటా అని ఆలోచిస్తున్నా. ఏం తప్పు చేశానా? ఏం ఏం చేశానా? చెప్పండి? ఎక్కడ దొరికిపోయానా? దొరకడం లేదు. ఎనీథింగ్ ఈజ్ ఓపెన్. ఈవెన్ నాకు షూటింగ్ అయిపోయిన వెంటనే ఇఫ్ ఐఎమ్ గోయింగ్ డౌన్ విత్ మై కలీగ్స్ హ్మ్. ఫర్ ఎ డ్రింక్ ఓపెన్‌లీ ఇంటికి ఫోన్ చేసి చెప్పి వాళ్ళు అంటుంటారు, "సార్ మేడం మీరు ఫోన్ చేసి చెప్పి." అవునయ్యా! హ్మ్. అదేంటి సార్ మనం చేసే పని ఇదే కదా! హ్మ్. అందుకనే అయిపోయింది షూటింగు. జస్ట్ స్పెండ్ సమ్ టైమ్ విత్ మై ఫ్రెండ్స్, హ్మ్. కలీగ్స్ అండ్ కమ్ బ్యాక్. హ్మ్. ఇలా ఈ వారం రోజులు నేను ఎక్కడికి వెళ్ళలేదే, ఇంట్లోనే ఉన్నానే అని ఇలా ఆలోచిస్తూ ఉన్నాను. ఐ కుడ్ంట్ గెట్. హ్మ్. మీరు ఇందాల నుంచి పాడుతున్నారు. పాడుతున్నాను. అయితే ఏంటట, పాడొద్దండి. అదేంటి ఎందుకు పాడకూడదండి? హ్మ్. లేదండి మీరు పాడుతూ ఉంటే నాకున్న కాస్త సంగీత జ్ఞానం కూడా పోయేటట్టుందండి. ఆ! అదనమాట సంగతి. షాకా మీరు? షాక్ అని కాదు. నేను బానే పాడుతున్నాను గదా! అని. హ్మ్. బానే పాడుతున్నాను. ఆ పాట వింటూ కదా పాడుతున్నాను. కరెక్టే అండి. మీరు బానే పాడుతున్నారు. బట్ హ్మ్. ఒకటే ఒకటి హ్మ్. తాళం పోతోంది. హ్మ్. శృతి లేదు. హ్మ్. సింగింగ్ అన్న దీనికి అది నిజంగా తను చెప్పిన ఆవేళ చెప్తూ విశ్లేషణ, సింగింగ్ అన్న దీనికి భగవంతుడిచ్చిన పెద్ద వరప్రసాదం ఏంటి? శృతి. హ్మ్. ఆ శృతిలో ఉండాలి. అందరం పాడతాం. హ్మ్. ఆల్ ఆఫ్ అస్ ఆర్ బాత్రూమ్ సింగర్స్. హ్మ్. బట్ మనం పాడుతుంటే మనకు తెలుసు. హ్మ్. ఆ శృతి లేకపోతే ఆ పాడింది హ్మ్. ఆడ్‌గా ఉంటుంది. హ్మ్. సరే ఏమంటారన్నాను. మరి ఇది పెద్ద కోరికే ఇది. హ్మ్. కాదు నేను నోరు అవును, కట్టేసుకోవటం ఎట్లా? అవును అనలేను, కాదు అనలేను. హ్మ్. అప్పుడప్పుడు పాడుతుంటాను మన్నిచ్చేసి అన్నాను. అని అంతే అనమాట. సరే ఏదైతే మొత్తానికి పాడటం అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక పాట పాడండి. నేనా? వాళ్ళ పరువు నిలబెడతానికైనా. ఏది? బాలు గారి పాటల్లో మీకు ఇష్టమైన సాంగ్ ఒకటి, మీరు హమ్ చేసే ఒక ఇష్టమైన సాంగ్ ఒకటి పాడమంటే ఏం చెప్తారు? అది వింటాను, హ్మ్. ఆస్వాదిస్తాను, హ్మ్. ఆనందిస్తాను. హ్మ్. ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఇలా ప్రభువు గారు ఇలా హ్మ్. నన్ను నా చేత పాడించి హ్మ్. ఇంకెవరు ప్రభువు గారి ఇంటర్వ్యూలు చూడనీయకుండా చేసుకోవడం ఎందుకంటే నాకు నేనే పెట్టుకున్నా. మీరు కాబట్టి పాడమని అడుగుతున్నా. మిగతా వాళ్ళని ఎందుకు అడుగుతాం పాడమని? ఏమో దీని ఇంపాక్ట్ ఇప్పుడు అంటారు కదా, అది దీని కాదు ఇంపాక్ట్ సంగీత మ్యూజిక్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి, ఆ సంగీత గంధం ఏమైనా లేదు అబ్బిందేమో. లేదు లేదు అస్సలు అసలు అది అది తను అదే చెప్తుంది, దట్ దట్ హ్యాస్ టు కమ్ బై బర్త్.
కానీ ప్రతి హీరోలు పాడుతున్నారు ఈ మధ్య. సాఫ్ట్వేర్ వచ్చేసిందండి, సాఫ్ట్‌వేర్ వచ్చింది. వెర్ ఇన్ యూ కెన్ హ్మ్. సింగ్.